జనగణమనలో కులగణన చేపట్టాలని పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ నేడు జాతీయ బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో బీసీ భవన్ నుండి గన్ పార్క్ వరకు బీసీ న్యాయయాత్ర కొనసాగించారు. జాతీయ బీసీ యువజన సంఘం అధ్యక్షులు గవ్వల భరత్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ యాత్రలో రాజ్యసభ సభ్యులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ జనగణనలో కులగణన చేయడానికి కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి అన్ని రాజకీయ ప్రతిపక్ష పార్టీలు వచ్చే పార్లమెంటు సమావేశంలో ఐక్యమత్యంతో ఒక్కటై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి. అలాగే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, రైల్వే, ఎల్ఐసి, బిహెచ్ఈఎల్, బీడీఎల్, బ్యాంకింగ్, రక్షణ సంస్థల తదితర ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరం చేరాదని అన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు పార్లమెంట్లో ఏకమై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కోరారు. పై రెండు ప్రధాన డిమాండ్ల సాధనకై పార్లమెంట్లో ఉన్న 34 రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి జూలై నెలలో జరిగే పార్లమెంట్లో విస్తృతంగా చర్చించాలని, ప్రభుత్వం దిగిరాకపోతే పార్లమెంటు సమావేశాలు బహిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కులగణన కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగం కల్పించిన సదుపాయాల కోసం అవసరం. కులగణనతో ఒక్కొక్క కులం జనాభాతో పాటు సాంఘిక, ఆర్థిక, రాజకీయ వివరాలు సేకరించి వారి కులాలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు లభిస్తాయి. జనాభా ప్రకారం కులాల కార్పొరేషన్లకు, ఫెడరేషన్లకు బడ్జెట్ కేటాయించి వారి ఆర్థిక అభివృద్ధికి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. బీసీ కులాల మధ్య ఉన్న వ్యత్యాసాలను తొలగించడానికి, గ్రూపులుగా వర్గీకరించడానికి కులాల వారి జనాభా లెక్కలు ఉపయోగపడుతుందని అన్నారు. నడవని ఒక 2 నిమిషాలు రాణి అదేవిధంగా పారిశ్రామిక రంగంలో, కాంట్రాక్టు, వ్యాపార రంగాల్లో 1% మాత్రమే ప్రాతినిధ్యం. 56% జనాభా ఉండి 76 ఏళ్ళ స్వతంత్రం తర్వాత మనం 1% ప్రాతినిధ్యం ఉంటే ఇది ఎట్లా ప్రజాస్వామ్యం, ఇది ఎలాంటి ప్రజాస్వామ్యం అని ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు వాణిజ్య రంగం, వ్యాపార రంగం, ఏ రంగం తీసుకున్నా బీసీలకు చాలా తక్కువ ప్రాతినిధ్యం ఉంది. అంతేకాదు ప్రైవేట్ రంగం లోపల బీసీల యొక్క ప్రాతినిధ్యం, ఎగ్జిక్యూటివ్ జాబ్లు, అడ్మినిస్ట్రేటివ్ జాబ్లో బీసీల ప్రాతినిధ్యం, ఎస్సీ, ఎస్టీ బీసీల ప్రాతినిధ్యము 5%. లేబర్ రంగంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యం 99%. 100% అనుకో. అంటే లేబర్ రకాలను ఉన్న పాలన దగ్గర బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎవరు లేరు అనేది మనకి వ్యవస్థ స్వభావాలు పూర్తిగా బీసీలకు వ్యతిరేకంగా రూపొందించబడ్డది. ఈ వ్యవస్థ స్వభావాన్ని మార్చడానికే ఈ పోరాటం. మార్చాలంటే మొదలు రాజ్యాధికారం రావాలి. రాజ్యాధికారం రావాలంటే పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో రాజకీయ పదవులన్నింటిలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రకారం వాటా రావాలి. అందుకే ఈ ప్రజల లోపల చైతన్యాన్ని, ప్రజల లోపల పోరాట తత్వాన్ని నేర్పడానికి, చైతన్యం రగిలించడానికి, వాస్తవాలు తెలియజెప్పడానికే
ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా బీసీలకు యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. 50 ఏళ్ళు పోరాటం చేశాను. హాస్టల్ పెట్టాలి, స్కాలర్షిప్ ఇవ్వాలి, గురుకులాలు పెట్టాలి, స్థానిక సంస్థల రిజర్వేషన్లు పెట్టాలి, విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు పెట్టాలి, పెంచాలి అనుకుంటూ విద్యారంగం హక్కుల కోసం ఉద్యోగాలు భర్తీ చేయాలని 50 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నాం. కొంత ప్రగతి, కొంత మార్పు వచ్చింది. టోటల్ సమాజంలో కూడా సమూలమైన మార్పు రావాలంటే రాజ్యాధికారం ద్వారా సాధ్యమవుతుంది. అందుకే అంతిమ పోరాటం ఇది. బీసీలందరూ కూడా చాలా బీసీ భవన్ నుంచి గన్పార్ వరకు చేసే ఈ యాత్రకు ముఖ్య అతిథిగా విచ్చేసిన విహెచ్ గారు, హనుమంతరావు గారు, సీనియర్ బీసీ లీడర్, అలానే మా మెంటర్, బీసీలందరికీ ఆశా జ్యోతి. 50 ఏళ్ళు ఆయన కష్టం. ఇప్పుడన్నా అందరు బీసీలు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి వాళ్ళ వాటాల గురించి వాళ్ళు కొట్లాడాలి. బీసీలు అనేవాళ్ళు బిచ్చపోలు ఏం కాదు. నెక్స్ట్ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో ప్రతి పార్టీ 52% రిజర్వేషన్ బీసీలకు కేటాయించాలని చెప్పి మేము ఈ ఓబీసీ న్యాయయాత్ర చేస్తున్నాం. ఆల్రెడీ మొన్న ఒకసారి ప్రెస్ మీట్లు అందరూ హెచ్చరించినాం, డిమాండ్ చేసినాం. అయినా ఏంటి అప్పుడే చెప్పినాం మేము ఒక న్యాయయాత్ర చేస్తామని చెప్పి. ఇది ఇట్లనే కొనసాగితే బీసీ జోడో అని చెప్పి విలేజ్ తిరుగుతాం, జిల్లాలు తిరుగుతాం. బీసీలు రోడ్ల మీదకి వస్తే మీ పరిస్థితి ఏమైతే చూపిస్తాం, మీ పార్టీలన్నీ ఖాళీ చేస్తాం. ఆర్ కృష్ణ నేతృత్వంలో అతిపెద్ద రాజకీయ శక్తి ఎదిగి మీ పార్టీలని ఖాళీ చేసి మిమ్మల్ని అందరూ ఇంట్లో కూర్చునేటట్టు చేస్తాం. మీరు అందరికీ రెస్ట్ తీసుకోరు, చాలా అయిపోయింది. మిమ్మల్ని అడుగుడు, మేమందరూ అడుగుడు, డిమాండ్ చేసుడు, రిక్వెస్ట్ చేసుడు అయిపోయింది. ఇప్పుడు మా వాటా మేము తీసుకోనికి మేము అందరం సిద్ధమైనాం. అందరు సిద్ధమేనా?